ఆదికేశవ తన భార్య రమ్య గాజులు పట్టుకుని అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక రమ్య అయితే ఆ గాజులు వేసుకోవడం అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఆదికేశవ అయితే చాలా బాధపడుతూ రమ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆ గాజులు చూసి రమ్యని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇంతలో ఆ గాజులు అయితే ఒక గాజు కింద పడిపోతుంది. కింద పడిపోవటంతో అక్కడ ఉన్న రమ్య బెడ్ కిందకైతే వెళ్ళిపోతుంది. ఇక ఆ గాజు అక్కడికి వెళ్ళిపోవటంతో ఆదికేశవ అయితే తన బెడ్ దిగి అక్కడికి వెళ్ళి ఆ గాజుని తీసుకోవాలని అనుకుంటాడు. ఇక అక్కడ రమ్య ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడే అలా బెడ్ మీద స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. ఇక ఆదికేశవ వెళ్ళి ఆ గాజును తీసుకుంటూ పక్కనే ఉన్న రమ్యని చూసుకోకుండా తనైతే ఆ గాజును తీస్తూ ఉంటాడు. ఇక ఆదికేశవ లేచేటప్పుడు ఇలా తన ముఖం వైపు చూసేసరికి ఇంతలో కర్టెన్ గాలికి వచ్చి రమ్య ముఖం మీద పడిపోతుంది. ఇక ఆదికేశవ రమ్య ముఖం చూడకుండా ఆ కర్టెన్ అయితే అడ్డుకుంటుంది. ఇక దాంతో ఆదికేశవ అయితే తన దారిన తాను అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఉండగా అక్కడే రమ్య అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఆదికేశవ అయితే అలా ఎవరో ఏంటో ఎప్పటి నుంచో ఎక్కడ ఎలా స్పృహ కోల్పోయి ఉన్నారని చెప్పి అనుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.